అందరికీ నమస్కారం. ముందు వ్యక్తులు కూర్చోండి. ఫస్ట్ క్లాస్ వచ్చేటంటే కాదు వ్యక్తులు కూర్చుంటున్నాం అన్నారు కొంతమంది. సరే, ఈరోజు ప్రారంభం జరుగుతుంది. ఈ ప్రారంభం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంతో మొదలవుతుంది. డిప్యూటీ గవర్నర్గా ఎన్నికైనటువంటి పార్టీ పండ్ల శివరంజని ఫ్రమ్ గుంటూరు క్లబ్ వారి నివేదిక ఎన్నో కార్యక్రమాలకి మనం గ్లోబల్ గా చేస్తాం, మనం ఇంకొకటి చేస్తాం, మనం సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ చేస్తాం అన్నారు. కానీ వీళ్ళు 1993లో చేశారనుకుంటా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ చిత్తూరు సభ్యులు 1993లోనే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ చేసినటువంటి క్లబ్. మీ అందరి కోసం నేను ఆధ్వర్యంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అనుకున్న ప్రకారం విజయవంతమైనది. ఈ ప్రసంగాలు చేసిన తోటకూర వెంకటనారాయణ గారికి రోటరీ ఇంటర్నేషనల్ నుండి రెవెన్యూస్ ఆఫ్ సర్వీస్ అవార్డు కూడా మనందరికీ ఆనందదాయకం. వెంకట్రాయ్ శ్రీధర్ ఫౌండేషన్ సహకారంతో చైతన్యాన్ని పిలుస్తూ సుమారు 150 మంది విద్యార్థులకు ఎంటెక్-బి ఇంజెక్షన్ చేశాము. అలానే ఈ సంవత్సరంలో 3 సార్లు దంత పరీక్షలకై వివిధ పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించి డాక్టర్ పేరు కృష్ణమోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 14/8/23న 300 మంది విద్యార్థులతో జాతీయ జెండాలో పెద్ద ఊరేగింపు, పెద్ద వాహనాలతో జాతీయ సమైక్యత చాటించి ప్రపంచ దినోత్సవం జరపట పిల్లల అవగాహన కల్పించడం జరిగింది. 21/8/23న వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా 80 సంవత్సరాలు నిండిన మన రోటరీ సభ్యులు దండా గోపి గారు, కన్నిమల అయ్యబాబు గారు మరియు మాతృమూర్తులను డాక్టర్ చిలుకూరి శ్రీరామూర్తి, సుబ్బాయమ్మ గారు, ఎన్సీఆర్ మాస్టర్ గారికి ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 7 ఉపాధ్యాయులను సన్మానించాము. ఇంజనీరింగ్ డే సందర్భంగా మన రోటరీ ఇంజనీర్లు కక్క నాగేశ్వరరావు గారు, షేక్ జబ్బార్ గారిని సన్మానించడం జరిగింది. 15/10/23న రొటేరియా తియ్యగురి కోటి స్మారక సాంస్కృతిక పోటీలకు నాగార్జున విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించాము. నవంబర్లో తొలి 2 రోజుల్లో ఇంగినేని ఉమా రోటరీ క్రీడోత్సవాలు ఘనంగా నిర్వహించాము. 25 విద్యాలయాల నుంచి 200 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకులు అనిల్ రావిపూడి గారు, పల్నాడు ట్రైనీ కలెక్టర్ కుమారి కల్పశ్రీ గారు ముఖ్య అతిథులుగా ఆ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయడం జరిగింది.